వెన్నుపూసలో ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చావు. వెన్నుపూసలో విపరీతమైన నొప్పితో నువ్వు ఇక్కడ ఉన్నావు బిడ్డ. ముందుకు వచ్చేసి నా దేవుడి రాత్రి నేను స్వస్థపరచబోతున్నాడు. వెన్నుపూసలో నువ్వు ప్రాబ్లంతో వచ్చావు. నేను నా దేవుడి రాత్రి స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎడమ వైపు అంత లాగుతూ ఉందంట. నీకు ఎడమ వైపు లాగుతూ ఉంది. ఎడమ వైపు లాగుతుంది, నువ్వు కాదు, వేరే వాళ్ళు. ఎడమ వైపు లాగుతుంది, ఎడమ వైపు లాగుతుంది. చాలా ఇబ్బందితో ఇక్కడికి వచ్చావు బిడ్డ. దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. రాత్రి చెవులో సమస్యతో నువ్వు ఇబ్బంది పడుతున్నావు. చెవులో సమస్యలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు. వేరే వాళ్ళ గురించి ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. చెవిలో ప్రాబ్లం, బ్రదర్స్ అండ్ సిస్టర్, చెవిలో ఇబ్బంది ఉంది. నువ్వు కూడా ముందుకు వస్తే దేవుడు నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి. బ్రదర్స్ సిస్టర్స్ జాగ్రత్త వినండి. చెవిలో ఇబ్బంది ఉంది, నీకు ఇబ్బంది ఉంది. నేను స్వస్థపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కోర్టు కేసు ఇల్లు ల్యాండ్ కేసు విషయంలో నువ్వు ఇబ్బంది పడుతా ఉన్నావు. ఒక కేసు విషయంలో ఇబ్బంది పడుతా ఉన్నావు. కేసు విషయంలో ఒకటి రెండు కేసు విషయంలో ఇబ్బంది పడుతా ఉన్నావు. ఆ విషయంలో నా దేవుడు ఒక అద్భుతమైన కార్యానికి చేయబోతా ఉన్నాడు. కేసు విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఉన్నారు. త్వరగా ముందుకు రావాలి. దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కోర్టు కేసు విషయంలో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. త్వరగా ముందుకు రావాలి. బ్రదర్ నీ ఛాతి బరువు అవుతా ఉంది. బ్రదర్ ఛాతి బరువు అవుతా ఉంది. కడుపులో ఇబ్బంది అవుతుంది, ఛాతి బరువు అవుతా ఉంది. నీకు ఛాతిలో అప్పుడప్పుడు ఇబ్బంది అవుతూ ఉంది. నువ్వు దాంట్లో సఫర్ అవుతా ఉన్నావు. బ్రదర్ సిస్టర్ గారు, బ్రదర్ నువ్వు ఇక్కడ ఉన్నావు. త్వరగా నువ్వు ముందుకు రావాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అప్పుడప్పుడు వెన్నుపూస కూడా వెళ్తా ఉంది. ఛాతిలో కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. దేవుని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. సిగ్గుపడకు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు గర్భఫలం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. త్వరగా ముందుకు వచ్చేసి గర్భఫలం కొరకు ఎదురు చూస్తా ఉన్నావు. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గర్భఫలం విషయంలో ఏదైతే డాక్టర్స్ చెప్పారో అది కాకుండా నా దేవుడు తన కార్యం జరిగించబోతా ఉన్నాడు.